హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే శనివారం సినిమా కథలు. సో ఆల్రెడీ మనం వీక్లీ వన్స్ వచ్చి ఈ సెగ్మెంట్లో వీడియోస్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఈ వీక్ ఈ వీడియోలో మనం మూవీ రిలేటెడ్గా చాలా విషయాలు మాట్లాడతాం. సో రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన కన్నప్ప, ఎంతమంది ఈ సినిమాని చూశారు, మీకు ఈ సినిమా నచ్చిందా లేదా అనేసి మీ యొక్క ఒక విషయాన్ని కింద కాన్వర్సేషన్ తెలియజేసుకోండి. ఎందుకంటే నేనైతే ఇంకా ఈ సినిమాని చూడలేదు, చూద్దామని ఇప్పటికీ ట్రై చేస్తున్నా. బట్ కొంచెం వర్క్ ఉంది. మేబీ సండే కొంచెం ఫ్రీ అయితే ఖచ్చితంగా అయితే నేను ఈ సినిమాని చూస్తాను అనమాట. వన్స్ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే కానీ మన ఛానల్లో రివ్యూ అనేది వేస్తాం. సో ఇప్పటిదాకా ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అనేది జస్ట్ ఓకేష్ అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ ఏం బాగలేదు, బట్ సెకండ్ హాఫ్ బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ అదంతా బాగుంది అనే ఒక టాక్ అయితే నేను ఎక్కువ వింటున్నాను. ముఖ్యంగా మన ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ఈ సినిమా చాలా బాగుంది అనేసి చాలామంది టాకు. సో అది నిజమా కాదా అనేసి ఈ సినిమా చూసిన వాళ్ళు కింద కాన్వర్సేషన్ తెలియజేసుకోండి. అండ్ ఓవరాల్గా ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకొని నేను చూసి తెలుసుకుంటాను. వచ్చే ఆగస్టు 14 థియేటర్స్లో రిలీజ్ అవబోయే సినిమానే వార్ 2. ఈ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా, మన ఎన్టీఆర్ అని వచ్చి విలన్గా చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా వచ్చి ఒక పెద్ద హిట్ అవుతుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. సో వెయిట్ చేసి చూద్దాం. ఈ సినిమా టీజర్కి ఆల్రెడీ అయితే ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేసి. అదే జూలై 14 రిలీజ్ అవబోయే సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క కూలీ మూవీ యొక్క చిక్కుడు వైబ్స్ అనే ఒక వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశాను అనమాట. సాంగ్ అయితే బాగుంది. సో చూద్దాం. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రాబోతుంది. సో అందువల్ల ఈ సినిమాకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ నేను ఎక్కువ పెట్టుకున్నాను. చూద్దాం ఎలా ఉండబోతుందనేసి. అండ్ ఈసారి రిలీజ్ అవబోయే ఆగస్టు 14 మీరు ఫస్ట్ ఏ సినిమా చూస్తారు? ఎన్టీఆర్ అన్న యొక్క వార్ 2 చూస్తారా, లేకపోతే రజనీకాంత్ వాళ్ళ యొక్క కూలీ సినిమా చూస్తారా అనేసి చెప్పండి. నేను ఖచ్చితంగా రెండు సినిమాలను థియేటర్స్లోనే చూస్తాను. ఎందుకంటే నాకు సూపర్ స్టార్ ఎంత ఇష్టమో అదేలాగా మన ఎన్టీఆర్ అన్న కూడా నాకు అంతే ఇష్టము. సో ఖచ్చితంగా నేను ఈ రెండు సినిమాని థియేటర్స్లో చూస్తాను. సో వన్స్ ఈ సినిమా రిలీజ్ అయినాక మనం ఈ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడతాం. సిద్ధార్థ్ యాక్టింగ్లో నెక్స్ట్ రాబోయే ఫిల్మే వచ్చి 3 BHK. సో ఈ మూవీ యొక్క ట్రైలర్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. ట్రైలర్ బాగుంది. సో వెయిట్ చేసి చూద్దాం ఇది సిద్ధార్థ్ వాళ్ళ యొక్క ఫిల్మోగ్రఫీలో ఒక మంచి ఫిల్మ్గా ఉంటుందనేసి. సో అదేలాగా ఈ సినిమా వాళ్ళకి ఒక హిట్ ఫిల్మ్గా మారుతుందని నేనైతే ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ బాగుంది. సో ఓవరాల్గా ఈ సినిమా వచ్చి ఒక మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాగా ఉండబోతుంది. సో చూద్దాం. ఈ సినిమా అయితే జూలై 4 అయితే రిలీజ్ అవబోతుంది అనమాట థియేటర్స్లో. సో వెయిట్ చేసి చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందనేసి. అనుష్క వాళ్ళ యొక్క యాక్టింగ్లో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి ఘాటి. ఈ సినిమా జూలై 11 థియేటర్స్లో అయితే రిలీజ్ అవబోతుంది. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందనేసి. రష్మిక మందన వాళ్ళ యొక్క యాక్టింగ్లో నెక్స్ట్ రాబోయే సినిమా వచ్చి మైసా. సో చూద్దాం, ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం అనుకుంటున్నాను. సో పోస్ట్ అయితే చాలా భయంకరంగా ఉంది. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేసి. రిలీజ్ అయితే తప్ప మనకి ఈ సినిమా గురించి తెలీదు. స్క్విడ్ గేమ్ 3 అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందనమాట రీసెంట్గా. సో ఎంతమంది ఈ స్క్విడ్ గేమ్ 3 చూస్తారని చెప్పండి. నేను ఇంకా స్క్విడ్ గేమ్ 2 చూడలేదు. యాక్చువల్గా చెప్పాలంటే టైము లేదు, ఇంట్రెస్ట్ లేదనమాట స్క్విడ్ గేమ్ 2 చూసేందుకు. నేను చూద్దాం అనుకునే లోపల స్క్విడ్ గేమ్ 3 వచ్చేసింది. సో ఇంకా ఎప్పుడు చూస్తానో ఏమనేసి నాకైతే అసలు క్లారిటీ లేదు. సో స్క్విడ్ గేమ్ 1, 2, 3 ఎంతమంది పూర్తిగా చూశారు? అండ్ ఓవరాల్గా ఈ ఏదైతే ఉందో స్క్విడ్ గేమ్
మీకు ఎలా అనిపించింది అనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ముఖ్యంగా స్క్విడ్ గేమ్ 3 ఓవరాల్గా ఎట్లా ఉంది, ఎలా ఉంది అనేది మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి తెలుసుకుంటాను. సోనీ లివ్ ఓటీటీలో నెక్స్ట్ రిలీజ్ అవబోయే ఒక వెబ్ సిరీస్ వచ్చి ద హంట్ కేస్ ద అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ వాళ్ళ యొక్క డెత్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో అది రిలేటెడ్గా దానిపై తీయబోయే ఒక వెబ్ సిరీసే వచ్చి ద హంట్ ద అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఈ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు సోనీ లివ్. సో నేనైతే ఎదురు చూస్తున్నాను ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుంది అనేసి. చూద్దాం. జూలై 4th అయితే ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో రిలీజ్ అవబోతుంది. వన్స్ రిలీజ్ అయినాక చూసిన తర్వాత మనం ఈ యొక్క వెబ్ సిరీస్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడదాం. సో ఇవన్నీదా ఈ వీక్ జరిగిన విషయాలు. సో నేను చెప్పినట్టు కాకుండా ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుంటే అవి ఏంటనేసి కింద కామెంట్ తెలియజేసుకోండి, నేను చూసి తెలుసుకుంటా. అండ్ ఈ వీక్ లాగే మనం నెక్స్ట్ వీడియో అనేది వేద్దాం అనమాట. సో అటన్నీ చూడాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. వాటినన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. మర్చిపోకుండా మన సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి కూడా ఫాలో చేసుకోండి. నేను వాటిలోనూ వీడియోస్ వేస్తాను, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.